ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తును పెంచేటువంటి ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరాలు చెప్పినట్లుగా కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి డీకే శివకుమార్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచేటువంటి విషయంలో చంద్రబాబు గారు అభ్యంతరాలు చెప్పినట్లుగా డీకే శివకుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంట? ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఎలా చేస్తారనుకోలేదు. అంటే ఇప్పుడు డీకే శివకుమార్ వ్యాఖ్యలు, ఇదే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గతంలో ఆల్మట్టి మీద ఒక కమిటీ వేయించాడు. అవును. ఏది అప్పుడు 4-5 ముఖ్యమంత్రులతో ఒక కమిటీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, దేవేగౌడ మరి ప్రధానిగా ఉన్నప్పుడు, అప్పుడు జ్యోతి బసు వీళ్ళందరూ ఆ కమిటీలో సభ్యులు అనమాట. అప్పుడు ఇదే ఏది ఆల్మట్టి ఆ నిర్మాణం, కృష్ణాపై ఇవాళ అక్రమ ప్రాజెక్టుల వ్యతిరేకంగా తెలుగుదేశం పోరాటం, ఇది రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అప్పుడు ఉమ్మడి 2 కూడా రాష్ట్రం అన్నమాట. ఇవాళ కూడా మరి ఆల్మట్టి పైన ఏది 519 అడుగుల నుంచి 524 అడుగులకు కనుక పెంచితే ఇంకా కృష్ణాలో నీళ్ళే ఉంటాయి. ఇప్పుడు 5 అడుగుల హైట్ కనుక ఆల్మట్టి పెరిగితే, ఇప్పటికే ఆల్మట్టి అక్కడ గేట్లు ఎత్తితే తప్ప ఇక్కడ మనకు రావు ఏది నీళ్లు, ఇటు జూరాల కానీ లేకపోతే మిగతా ఈ ప్రాజెక్టులన్నీ ఇది నీళ్లు రావాలంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఒకటి గతంలో అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అసలు అక్కడికి వెళ్ళి బోట్లలో వెళ్ళి చూశారు. అవును, మీకు గుర్తుండే ఉంటుంది. నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ అప్పట్లో వాళ్ళ పైన కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆ కేసుల్లో వెళ్ళి అటెండ్ అవుతున్న ఉదంతాలు. అప్పటి కేసుల్లో ఆయన వేరు పార్టీల్లో ఉన్నారు. అవును. వాళ్ళందరూ ఇప్పుడు మన ఎవరు నరేందర్ రెడ్డి వీళ్ళందరూ ఆ కేసుల్లో ఉన్నాళ్లే. అటు మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, ఇటు కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వ్యతిరేకంగా వాళ్ళు చేసిన సుదీర్ఘ పోరాటం. తెలుగుదేశం పార్టీ అదే అన్నమాట, ఏది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో, ఇక్కడ రైతులకి ఇవాళ నష్టం కలగకుండా పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై అటు మహారాష్ట్ర ఇటు ఏది కర్ణాటక, మీకు తెలుసు అది ఏది బాబ్లీ ప్రాజెక్ట్. ఆ బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం అసలు మరీ అప్పట్లో పెద్ద యుద్ధమే జరిగింది. అక్కడ ధర్మాబాద్ దగ్గర అసలు చంద్రబాబుపై కేసు అదే ఫస్ట్ కేసు. ఏది అసలు ఆయన రాజకీయ చరిత్రలో ఆయన పైన ఎటువంటి కేసులు లేవు. అవును. అట్లాంటిది ఆయన అఫిడవిట్లో మీరు చూసినట్లయితే జగన్ సీఎం అయ్యేదాకా ఈ ఒక్క కేసే ఉండేది. ఏది ధర్మాబాద్లో ఆయన అరెస్ట్. దేనికోసం, ఎవరి కోసం? అవినీతి కుంభకోణాల్లో ఉన్న కేసు కాదు ఆయన పైన. ఈ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ధర్మాబాద్లో ఆ రోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఏది మరి అశోక్ చవాన్ ఎవరో ఉండేవాళ్ళ అప్పట్లో అక్కడ ముఖ్యమంత్రిగా, వైబీ చవాన్ కొడుకు అనుకుంటా. ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున తెలుగుదేశం పార్టీ, అటు తెలంగాణ వాళ్ళు ఇటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ వెళ్ళి ముట్టడించారు. ధర్మాబాద్ ముట్టడి అని చెప్పి అప్పట్లో పిలుపు అన్నమాట. 3 రోజులు వీళ్ళని జైల్లో పెట్టారు. అంటే ఇక జైలు అంటే జైలుకి తరలించకుండా ఏం చేశారు, అప్పుడు మహారాష్ట్ర సీఎం వీళ్ళు బస్ చేసిన స్కూల్నే జైలుగా మార్చారు. ఏది అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళందరూ కూడా, దేవినేని ఉమా, అటు ఆంధ్ర వాళ్ళు ఇటు నామా నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా అసలు లాఠీ దెబ్బలు తిన్నారు. వీళ్ళందరికీ అప్పుడు లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటి ఉదంతాలు. ఓకే. అంటే శివకుమార్ ఏదో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంటే ఈ చరిత్ర అంతా చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో అటు తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు రాజీ లేని పోరాటం. అదే దానిలో భాగంగానే ఇప్పుడు దీనికి అభ్యంతరం తెలియజేశారు. ఇప్పుడున్న ఆల్మట్టి వల్లే నీకు థాయిలాండ్కి నీళ్లు రావటం లేదు. వాళ్ళ కృష్ణా పరిస్థితి ఏంటి? కృష్ణా పరిస్థితి వాళ్ళ 3 ఏళ్ళు సాగు చేస్తే 3 ఏళ్ళు కరువు, 3 ఏళ్ళు నీళ్లు ఉండట్లేదు, రైతులు అల్లాడిపోతున్నారు. అందుకే ఇవాళ నదుల అనుసంధానం కూడా తీసుకుంది. ఏది ఇప్పుడు వాజ్పేయి కళ అది. ఆయన ప్రధానమంత్రిగా మరి రివర్ లింకేజ్ని ప్రోత్సహించాడు. అప్పట్లోనే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని వాళ్ళు తీసుకున్న దీంట్లో మనం చూసాం. ఏది ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం, దాంతో కలిపారు.
ఏది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే అది మరి సుదీర్ఘం 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టేటట్టుందన్న దీంతో ఇప్పుడు గోదావరిలో ఏమవుతోంది, నీకు ఏడాదికి 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి. 3000 టీఎంసీలు సముద్రంలో వృధాగా పోతున్నటువంటి దీంట్లో ఆ గోదావరి నీళ్ళని ఇటు కృష్ణాకి మళ్లించటం, ఇటు పెన్నాకి మళ్లించటం. అంటే పెన్నా గోదావరి లింకేజ్ ప్రాజెక్టుల కింద పట్టిసీమ ఎత్తిపోతల పథకం అదేంటి, అదొక అందొచ్చిన అదృష్టం అన్నమాట. ఎంత 1300 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు. దగ్గర మరి ఒక 1300 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఆ లిఫ్ట్ వల్ల ఏం జరిగింది, ఒక 50,000 కోట్ల బెనిఫిట్ రైతులు పొందారు. ఓకే. అంటే నీకు తెలుసు కృష్ణా డెల్టా పరిస్థితి ఏది, అక్కడ మనకి నవంబర్లో తుఫాన్లు వస్తాయి. అంటే రైతు ఏం చేయాలా, నవంబర్ కల్లా నీకు ఖరీఫ్ ఇంటికి తెచ్చుకోవాలి. అవును. ఇప్పుడు జూన్లో పంట వేయాలి. 150 ఏళ్ళ కృష్ణా డెల్టా హిస్టరీలో ఫస్ట్ టైం జూన్లో నీళ్ళు ఇచ్చారు 2015లో ఈ పట్టిసీమ లిఫ్ట్ ద్వారా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అప్పట్లో, అది అసలు దండగన్నాడు, పట్టిసీమ దండగన్నాడు. చివరికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాన్నే వాడుకున్నాడు, అది వేరే విషయం. అంటే గోదావరి నీళ్లు ఇవాళ ఇటు నల్లమల సాగర్కో దీనికో తీసుకొస్తే అదే అనుసంధానం, పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అటు తెలంగాణకి మొత్తం అది ఒక సస్యశ్యామలం చేయడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఎంత వస్తుంది, నీకు 200 టీఎంసీలు అంతే, సంవత్సరానికి 200 టీఎంసీలు. కానీ సముద్రంలోకి ఎంత పోతున్నాయి, 3000 టీఎంసీలు పోతుంటే దానికి తెలంగాణ రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్తాడా? ఇది రాజకీయ ప్రయోజనాలుగా. ఇప్పుడు కేసీఆర్ అటు బీఆర్ఎస్ అయినా లేకపోతే రేవంత్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా ఇవాళ ఏంటి, మీరు అడ్డుకోవటం అనేది సమంజసం కాదు. ఆల్మట్టి అడ్డుకోవటాన్ని మనం అలా చూడకూడదు. మళ్ళా ఆల్మట్టి గనక ఇవాళ 5 అడుగులు పైకి లేచిందంటే అప్పట్లో 1/2 మీటర్ అంతే, ఏది నీకు 1/2 మీటర్ పైకి లేచినందుకే ఇవాళ ఇబ్బంది పడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కదా ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి. ఇప్పుడు 0.5 మీటర్స్ పైకి లేచినందుకే ఇవాళ ఆల్మట్టి వల్ల మొత్తం నీళ్ళు ఆగిపోతాయి. అవును. ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎండిపోతున్న పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడు, 1,30,000 ఎకరాలకి పరిహారం ఇవ్వటం కోసం 70,000 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తారు. ఏది కర్ణాటక ప్రభుత్వం. దీనిపైన ఇవాళ ఉమ్మడి పోరాటం చేయాలి. ఓకే. చంద్రబాబు ఒక్కడే అభ్యంతరం తెలియజేయటం కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా దీనిపైన అభ్యంతరం తెలియజేయాలి. అటు మహబూబ్ నగర్ జిల్లా కూడా ఇవాళ మరి పాలమూరు అతను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. అవును. ఏది రేవంత్ రెడ్డి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆల్మట్టి హైట్కి మరి ఆయన ఎందుకని అభ్యంతరం వ్యక్తం చేయలేదు? అంటే కేసీఆర్ మళ్ళీ ఏమైనా అనుకుంటాడని అభ్యంతరం వ్యక్తం చేయలేదా? ఓకే. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ దీన్ని కనుక అడ్డుకోకపోతే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే మాట మీద ఆల్మట్టిని అడ్డుకోకపోతే 2 తెలుగు రాష్ట్రాలు ఇవాళ కృష్ణా పరివాహ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.